నమస్తే అండ్ వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. వ్రతం చెడ్డ ఫలితం దక్కితే అంతో ఇంతో సంతోషపడచ్చు. కానీ వ్రతం చెడింది ఫలితము దక్కలేదు, అయినా అవార్డులు సత్కారాలు అందుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్లో ఇదే జరిగింది. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం వృధా ప్రయాసగానే మిగిలిపోయింది. ఆ ఉద్యమ ఫలితం దక్కనే లేదు. కానీ ఏపీ సర్కార్ మాత్రం సమైక్యాంధ్ర ఉద్యమకారులకు ఎందుకు సన్మానం చేసిందన్న చర్చ మొదలైంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్న అనేక మంది ప్రముఖులకు ఇప్పుడు సీఎం గారి చేతుల మీదుగా సత్కారం అందించబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నవనిర్మాణ దీక్ష రాష్ట్రమంతా సందడిగా సాగింది. విజయవాడ బెంచ్ సర్కిల్లో నవనిర్మాణ దీక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారంటూ కొందరికి సత్కారాలు చేయడం ఏపీ ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. అసలు ఈ పురస్కారాలు ఎందుకు ఇచ్చారు అన్న చర్చ జరుగుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారని చెబుతూ సన్మానం చేసి అవార్డిచ్చారు. బాగానే ఉంది. కానీ ఆ ఉద్యమ ఫలితం ఏమైనా దక్కిందా అంటే అది లేదు. సమైక్యాంధ్ర పోరాటం వృధా అయిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదంతా జరిగిన ఏడాది తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమకారులకు ఏపీ సర్కార్ ఇలా సన్మానాలు సత్కారాలు చేయడంపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చేపట్టిన సమైక్యాంధ్ర ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. కానీ రాష్ట్రం విడిపోక తప్పలేదు. దీంతో వారి ఉద్యమం వృధాగానే మిగిలిందే. ఈ పరిణామాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పటికీ గుర్తున్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఏపీ ఎన్జీఓ నేతలు, రైతు సంఘ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు, విద్యుత్ శాఖ ఉద్యోగులకు సన్మానం చేయడం విడ్డూరంగా ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు ఎందుకోసం ఈ అవార్డులు, ఏం సాధించామని ఈ సన్మానాలు అన్న చర్చ ఏపీ ప్రభుత్వ వర్గాల్లో నడుస్తోంది. రాష్ట్రం విడిపోయినందుకు సన్మానాలు చేస్తున్నారా అని చూసిన వాళ్ళు చెవులు కొరికేసుకుంటున్నారు. ఇక కేవలం ఏపీ ఎన్జీఓ ఉద్యోగులకు మాత్రమే సన్మానం చేయడంపై మిగతా ఉద్యోగ సంఘాల నేతలు గుర్రుగా ఉన్నారట. రైతు సంఘాలు, ఆర్టీసీ, విద్యుత్ సంఘాల నేతలకు సన్మానం చేసినప్పుడు రెవెన్యూ, సచివాలయ సంఘాలను ఎందుకు పట్టించుకోలేదు అన్న చర్చ మొదలైంది. అవార్డులు ఇవ్వాలన్న ఆలోచన ఎవరిదో కానీ ఈ కార్యక్రమం కారణంగా ఉద్యోగ సంఘాల నేతల్లో మరింత దూరం పెరిగింది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.